విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం కానున్నారు. స్వతంత్ర అభ్యర్థి షఫీ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక లాంఛన ప్రాయమే కానుంది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం కానున్నారు. స్వతంత్ర అభ్యర్థి షఫీ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక లాంఛన ప్రాయమే కానుంది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది లాంఛన ప్రాయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం, తర్వాత అనూహ్యంగా వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణని వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత టీడీపీ నుంచి టీడీపీ కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా వస్తారు అనేది ఎన్నో లెక్కలు వేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఒక 6 సభ్యులతో చంద్రబాబు కమిటీ కూడా వేశారు. కమిటీ వేసి అటు టీడీపీ నుంచి ఎవరిని అసలు మనం ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా, మనకున్నటువంటి సంఖ్యాబలం ఎంత, ఎన్ని ఓట్లు వస్తాయని అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీకి 237, అటు వైసీపీకి 585 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో గెలిచే అవకాశం లేదు. కాబట్టి చివరి నిమిషం వరకు వేసినటువంటి కమిటీ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చివరిగా అంటే మనకు ఓట్లు లేవు కాబట్టి మనము విచక్షణతో ఆలోచించి ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నామని అప్పటి వరకు ప్రచారం జరిగినటువంటి బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని కూడా వద్దని విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బొత్స సత్యనారాయణతో పాటుగా స్వతంత్ర అభ్యర్థిగా షఫీ అనే ఒక వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు నామినేషన్ ఉపసంహరణ డేట్ కావడంతో షఫీ కూడా నామినేషన్ అయితే విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నిక అనేది లాంఛన ప్రాయమైంది, ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకి బొత్సకి పోటీగా టీడీపీ నుంచి బరిలోకి నిలిచి అటు బొత్స సత్యనారాయణని ఓడిస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎలాంటి పట్టు లేదు అనేది ఫస్ట్ ప్రూవ్ చేయాలనుకున్న టీడీపీ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మ్యాండేట్ లేకపోవడం, కేవలం అరకు పాడేరులో నుంచి 2 ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు పెద్దల సభకు అటు బొత్స సత్యనారాయణ ఇప్పుడు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం వస్తుందని వైసీపీ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఎంతో ఉత్కంఠ మధ్య నడిచినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనే దాన్ని ఏకగ్రీవం అవడంతో వైసీపీ అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.